Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ను వాడుకోవడానికే బీజేపీ పరిమితమా? పవన్ కళ్యాణ్కు ఆవేశం వచ్చింది, హుంకరించారు. బద్రీ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఆయన తెలంగాణ ప్రజలకు గుర్తు చేశారు. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్తో ముఖాముఖి వాగ్వివాదం జరిగే సన్నివేశం ఉంటుంది. ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందో నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని ప్రకాష్ రాజ్ పవన్ను హెచ్చరిస్తాడు. అందుకు అంతే ఫోర్స్తో పవన్ కళ్యాణ్ ముందు ఏం చేయాలో డిసైడ్ చేసుకో, ఎందుకంటే అదే జరుగుద్ది అని పవన్ జవాబిస్తాడు. ఇంచుమించుగా అలాంటి సీన్ తెలంగాణ రాజకీయాలలో రిపీట్ అయింది. తాను జనసేన కార్యకర్తలతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సభ పెట్టదలుచుకుంటే దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై పవన్ కళ్యాణ్కు ఆవేశం వచ్చింది. ఆయన హుంకరించారు. అంతిమంగా తనకు అనుమతి రాకపోవడం కంటే ముందే పవన్ కళ్యాణ్ డిసైడ్ అయి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మీరంటున్నారు కనుక నిర్ణయించుకుంటున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము ఇక్కడ పోటీ చేస్తామని పవన్ చాలా ఘాటుగా ప్రకటించారు. బాగానే ఉంది, ఇక్కడే అసలు అనుమానం తలెత్తుతోంది. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్నైనా నిజమైన మిత్రుడిగా పరిగణిస్తోందా లేదా అనే సంశయం ఏర్పడుతోంది. ఏపీలో పవన్తోనూ చంద్రబాబుతోనూ జట్టు కట్టిన భారతీయ జనతా పార్టీ ఆ తదనంతర పరిణామాల్లో కూడా తెలంగాణ వ్యవహారాలలో వారితో మైత్రిని సూచనప్రాయంగా కూడా చూపించలేదు. ఆ బంధం ఏపీ వరకు మాత్రమే పరిమితం అన్నట్టుగా తెలంగాణ బీజేపీ వారిద్దరినీ దూరం పెడుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కు సంబంధించిన తాజా వివాదంలో కూడా పవన్కు అండగా బీజేపీ నిలబడలేదు. నాగేశ్వర్ వామపక్షవాది అయినప్పటికీ ఆయన అమిత్ షా చెప్పినట్టుగా ప్రచారంలోకి తెచ్చిన మాటల గురించి నామమాత్రంగా కూడా ఖండించలేదు సరికదా. పవన్ వ్యతిరేక రచ్చ వెల్లువైనప్పుడు తమ భాగస్వామిలా ఆయనను పరిగణించలేదు, ఆయనకు అండగా నిలవలేదు. ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుందని పవన్ ప్రకటించినంత మాత్రాన అంతా ముగిసినట్టు కాదు. సొంతంగా పోటీ చేస్తారా, ఎన్డీఏలో భాగస్వామిగానే పోటీ చేస్తారా అనేది తేల్చుకోవాలి. తెలంగాణలో తామే స్వయంగా అధికారంలోకి రావాలనే కల బీజేపీకి ఉంది. ఏపీలో వారికి ఠికానా లేదు కనుక ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసానికి అక్కడి ప్రజలు ఎన్నటికీ తమను ఒంటరిగా క్షమించే అవకాశం లేదు గనుక జట్టు కట్టి అధికారం పంచుకుంటున్నారు. కానీ తెలంగాణపై వారి కలలు వేరు. అలాగని ఆ కలలు తీర్చుకోవడానికి పవన్ ఉపయోగపడతారనే నమ్మకం వారికి లేదు. ఈ నేపథ్యంలో జనసేన ఇక్కడ పోటీ చేయాలనుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్కు బీజేపీ తోడుగా ఉంటుందా లేదా ఆయనను ఏపీ వరకు వాడుకుంటోందా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.